కర్నూలు జిల్లా హొలగుంద మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆలూరు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కాలనీ, బుడగా జంగాల కాలనీ, దూదేకుల కాలనీ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరించారు. ప్రతి ఇంటిలో ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పింఛన్లు, తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుని ఇది మన మంచి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని తెలిపారు. ప్రజలు కూడా సహకరించి ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఇక్కడే పక్కన ఉండే వన్నూరు క్యాంప్ కూడా గత 70 ఏళ్ళుగా లేని రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇలాంటి అప్రోచ్ రోడ్డు కడ్లెమారి కూడా 4 కోట్లు అయింది. వర్షాకాలం వచ్చింది కాబట్టి త్వరలో శాంక్షన్ అయిపోయింది. వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలం అవుతుంది, దాన్ని కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం, అటు గారు, బీజేపీ అందరు కలిసి ఈరోజు ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నారు. మనం కూడా ప్రజలు మన్నారాన్ని విని వాళ్ళకి ఇంకా ఏమైతే కావాలో వచ్చేసి కొంతమందికి భర్త మొన్న చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలేదని చెప్పారు, అవన్నీ నోట్ చేసుకున్నాం. కొంతమందికి అప్లికేషన్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయడం అనేది వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, బోలో భారత్ మాతాకి. ఈరోజు వడగుంద గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం కింద మరి 2-3 బూతులు తిరగడం జరిగినది. ఇందులో ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమైనది. మరి ఈ సంవత్సరంలో మనం ఏవైతే చెప్పామో దాదాపు 70-80%, 90% కూడా పూర్తి చేయడం అనేది, ఏదైతే మనం పెన్షన్ 3000 నుంచి 4000 ఇస్తున్నామని చెప్పామో అది ఇవ్వడం జరిగినది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగినది. అదేవిధంగా